అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం బీన్స్ తాలింపు చేసుకుందాము. ఇది పప్పన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ముందుగా బీన్స్ని 1-2 సార్లు కడిగి పక్కన పెట్టుకుందాం. ముదురు వాటికి పీచు వస్తుంది కదా, అది తీసేయాలి. లేత వాటికి రాదు. ఇలా తీయటం వలన తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా అన్నింటికి తీసి పెట్టుకొని ఒక్కొక్కటిగా కాకుండా 5-6 బీన్స్ని తీసుకొని ఈక్వల్గా పెట్టుకొని ఒకేసారి కట్ చేయొచ్చు. సన్నగా కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న బీన్స్ని ఒక గిన్నెలోకి వేసి 1/2 గ్లాస్ వాటర్ పోసి 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, 1/4 టీ స్పూన్ కారం వేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా పోయకూడదు. ఎక్కువగా పోస్తే బీన్స్ ఉడికాక మనం నీళ్లు వంపేస్తాం కదా, ఆ నీటితో పాటు పోషకాలు పోతాయి. కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని ఉడికించండి. కొంచెం ఉప్పు, కొంచెం కారం ఉడికేటప్పుడు వేస్తే బీన్స్కి బాగా పట్టుకొని రుచిగా ఉంటుంది. ఇలా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ని చిల్లుల గిన్నెలో వేసి పెట్టుకోవాలి, వాటర్ అంతా కారిపోయే వరకు. ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని కట్ చేసి పెట్టుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేస్తేనే బాగుంటుందండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1/4 టీ స్పూన్ పోపు దినుసులు, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకులు వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి వేయించుకోవాలి. సాల్ట్ వేయటం వలన ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. బీన్స్ని ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదా, మళ్ళీ మసాలా పౌడర్లకు కూడా వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకోండి. ఉల్లిపాయలు కాస్త వేగాక బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా పోయే వరకు వేయించుకోవాలి. బీన్స్ వేగేలోపు దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం రండి. మిక్సీ జార్ తీసుకొని 6-7 ఎండుమిరపకాయలు, 5-6 చిన్న అల్లం ముక్కలు, 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకూడదు. కొబ్బరి పొడి కొంచెం పొడి పొడిగా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తని పేస్ట్లా కాకుండా. బీన్స్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, బీన్స్ బాగా వేగిపోయి కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం వేసి బాగా మిక్స్ అయ్యే రకంగా కలిపి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అంతే అండి, బీన్స్ ఫ్రై రెడీ. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you.